బ్యాక్ టు న్యూస్. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి కంటిన్యూస్ గా పడుతున్న అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమాగమవుతున్నారు. వరంగల్ జిల్లాలో ఉదయం నుంచి వర్షం దంచుకొడుతుంది. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు రహదారులు జలమలమయ్యాయి. అటు భారీగా కురుస్తున్న వర్షంతో ఏనుమామల వ్యవసాయ మార్కెట్ కు రైతులు తీసుకొచ్చిన పత్తి బస్తాలు, మొక్కజొన్నలు తడిసిపోయాయి. అకాల వర్షంతో పత్తి, వరి ధాన్యం కొనుగోళ్లపై తీవ్ర ఎఫెక్ట్ పడుతూ ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అటు కరీంనగర్ జిల్లాలోనూ వర్షాలు పడుతున్నాయి. జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలో ఉదయం నుంచి వర్షం కురుస్తుంది. గంగాధర, రామవడుగు మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షంతో ధాన్యం అంతా తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యం చేయడం, చేతికొచ్చిన పంట వర్షార్పణం అవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. వ్యవసాయ మార్కెట్లలో కొనుగోలు కేంద్రాల్లో కనీసం టార్పాలిన్ కవర్లు కూడా ఏర్పాటు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మున్సిపల్ కేంద్రంలో కురిసిన వర్షాలకు ప్రభుత్వ కార్యాలయాలు నీట మునిగాయి. అటు చౌటప్పల్లోని పెద్ద చెరువు నుండి అలుగుపోయడంతో ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వినాయక్ నగర్ కాలనీ వాసులు గత 4 రోజులుగా ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో మోస్తారుగా వర్షం పడింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కంటిన్యూస్ గా పడుతున్నటువంటి అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమాగమవుతున్నారు. మనం చూడొచ్చు టీవీ స్క్రీన్ మీద రంగారెడ్డి జిల్లా, వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, అలాగే నల్గొండ జిల్లాలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో. వరంగల్ జిల్లాలో ఉదయం నుంచి కూడా వర్షం పడుతూ ఉంది. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు రహదారులు పూర్తిగా నీట మునిగాయి. అటు భారీగా కురుస్తున్న వర్షంతో ఏనుమామల వ్యవసాయ మార్కెట్ కు రైతులు తీసుకొచ్చినటువంటి పత్తి బస్తాలు, అలాగే మొక్కజొన్నలు కూడా పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. అకాల వర్షంతో పత్తి, వరి ధాన్యం కొనుగోలుపై తీవ్ర ఎఫెక్ట్ పడుతూ ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరోవైపు కరీంనగర్ జిల్లాలో కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి. జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలో ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తూ ఉంది. గంగాధర, రామడుగు మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షంతో ధాన్యం అంతా తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యం చేయడం, అలాగే చేతికి వచ్చినటువంటి పంట వర్షార్పణం అవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. కనీసం వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు కేంద్రాల్లో కనీసం టార్పాలిన్ కవర్లు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మున్సిపల్ కేంద్రంలో కూడా కురిసిన వర్షాలకు ప్రభుత్వ కార్యాలయాలు నీట మునిగాయి. అటు చౌటప్పల్లోని పెద్ద చెరువు నుండి అలుగుపోయడంతో ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వినాయక్ నగర్ కాలనీ వాసులు గత 4 రోజులుగా ఇండ్ల చుట్టూ వచ్చి నీరు చేరడంతో బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. అటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో మోస్తరుగా వర్షం పడింది.